ఇంకెవ్వరు దొరకలేరా అని అనుకున్నట్టే దొరికిరు. సర్కార్ ఇస్తున్న జీతాలు సరిపోవట్లేదని అందని కాడికి దోచుకుంటా జనాల దగ్గర కట్నాలు తీసుకుంటా మస్తుగా సంపాదిస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు. గీమె చేసిన పని సుత్తే మీరు సుత చీచి ఈమె మనిషేనా, వామ్మో గిట్ల సుత ఉంటారా అనిపిస్తుంది. మీరు సుత చూడండి ఓసారి గీమె బాగోతాం. ఇగో గీ మేడం పేరు అనిశెట్టి శ్రీదేవి అంట. గీ మేడం ఇన్ని రోజులు ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా కొలువు చేసిందట. ఇంతకీ మేడం ఏం చేసింది అనుకుంటున్నారా? మేడం చేసింది చెప్తే దెబ్బకి మీరు ఏ హరిరామ్, కృష్ణ, జగన్నాథ, ప్రేమానంద ఏ క్యా హువా అంటారోళ్ళ అందరూ. ఇంతకు మేడం ఏం చేసిందంటే మేడం ఒకటి కాదు రెండు కాదు దగ్గర 65 లక్షల అవినీతి చేసిందంటోళ్ళ. ఇది సుత ఎందులో అనుకుంటుర్రా? చిన్న పిల్లల కోసమని సర్కారు వాళ్ళు ఇచ్చే పాల ప్యాకెట్లను సుత మేడం వదిలిపెట్టలేదంట. గాయ సుత వదిలిపెట్టకుండా మేడం ఏం చేసిందంటే మంచిరాల దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ అటెంకల చాక్లెట్ ఫ్యాక్టరీలకు గా పాల ప్యాకెట్లను వాళ్ళు ఇచ్చిందంట. గీ ముచ్చట మేడం 2022లో గప్పట్లనే చేసిన గీ పనిని సుత గప్పుడే గుర్తించిన సుత ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టిర్రట. ఓ మేడం అయినా గట్ల ఎట్లా చేయాలనిపించింది మేడం? అన్నిట్లో అవినీతి చేస్తున్నారు. ఆఖరికి గది సుత మళ్ళా చిన్నపిల్లల పాల ప్యాకెట్లను సుత విడిచిపెట్టరా మేడం? పేదోని దగ్గర పైసలు లేవనే కదా అంగన్వాడికి పంపేది. దాంట్లో సుత గిట్లా చేస్తే ఎట్లా మేడం? మీరే ఆలోచన చేయుర్రి అని అంటుర్రు ఇది చూసిన వాళ్ళు.